హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. సో ఈరోజు మేము బీచ్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఆకలి అయితే బాగా వేస్తుంది. అందుకోసం మేము కొన్ని మంచి రెస్టారెంట్స్ కోసం వెతుకుతున్నాం. సడన్గా మాకు ఈ ఫ్రెంచ్ విలేజ్ ఫుడ్ స్ట్రీట్ అయితే కనిపించింది. చూడ్డానికి చాలా బాగా అనిపించింది. మంచి ఆంబియన్స్తో చాలా పెద్దగా ఉంది ఫుడ్ కోర్ట్ అయితే. ఇంకా మనం కూడా చూద్దామని ఎప్పుడు విజిట్ చేయలేదు కదని లోపలికైతే వెళ్ళిపోయాం. బిలీవ్ మీ గాయ్స్, ఇది మాత్రం మేము అనుకున్న దానికన్నా చాలా బాగుంది. మంచి ఫుల్ వైబ్ ఉంది ఈ ఫుడ్ కోర్ట్లో మాత్రం. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే లైట్ స్టాల్స్, కలర్ఫుల్ బోర్డ్స్ అన్నీ చాలా ఐ క్యాచింగ్గా ఉన్నాయి. ఒకవేళ మీరు ఇన్స్టా రీల్స్ లవర్ అయితే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ కంటెంట్. అండ్ స్టాల్స్ అయితే వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చైనీస్, బార్బిక్యూ, నార్త్ ఇండియన్ స్టైల్, సౌత్ ఇండియన్ స్టైల్ అండ్ డిజర్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. మేమైతే ఏదో తినడానికి వచ్చాం, ఫాస్ట్గా తినేసి మళ్ళీ పీజీకి వెళ్ళిపోద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే 15 minutesలో ఫినిష్ చేసేద్దాం అనేలా లేదు. అక్కడ సిట్టింగ్ ఏరియా చూసి ఇంకా మేము మా ఫుడ్ అయితే ఆ సిట్టింగ్ ఏరియా వైపు తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చొని మంచిగా చిల్ అయ్యాం కొద్దిసేపు. అక్కడ టీవీ స్క్రీన్స్ మీద ప్లే అవుతున్న మ్యూజిక్ అండ్ మేమైతే ఫుల్గా చిల్ అయ్యాం తింటూ. చాలా బాగా అనిపించింది. నాకు ఎస్పెషల్లీ ఐస్ క్రీమ్ సెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. లైట్స్, కలర్ సెటప్ పర్ఫెక్ట్ ఫర్ క్లిక్కింగ్ ఫొటోస్. ఐస్ క్రీమ్ తింటూ తింటూ అలా ఫొటోస్ అయితే తీసుకున్నా. అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళు జస్ట్ ఫుడ్ కోసమే కాదు, వైబ్ ఎంజాయ్ చేయడానికి గేమ్స్ అండ్ స్మాల్ ఫన్ యాక్టివిటీస్ కోసం కూడా వస్తున్నారు. కిడ్స్ ఏరియాలో చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి అండ్ ట్రైన్స్ కూడా ఉన్నాయి కిడ్స్ కోసం. కిడ్స్ అనే కాదు, మనం కూడా ట్రై చేయొచ్చు ఆ ట్రైన్స్. మనం కూడా ఎక్కి మొత్తం ఒక రౌండ్ వేసి రావచ్చు ఫుడ్ కోర్ట్ అంతా. సో మీకు ఈ వ్లాగ్లో నేను అన్నీ కవర్ చేస్తా. ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, ఏమేమి ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ యాక్టివిటీస్ గురించి ఫుల్ డీటెయిల్స్ చూపిస్తా. సో ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి.
అండ్ టీవీలో సాంగ్స్ వస్తున్నాయి. మీరు చిల్‌గా ఎంజాయ్ చేస్తూ వైబ్ అవ్వచ్చు. కొంచెం జోష్ ఎక్కువైతే ఉంది. సాంగ్స్‌తో డాన్స్ కూడా చేయొచ్చు మనం అక్కడ. ఏంటంటే అక్కడ కొంతమంది చాలా బాగా డాన్స్ చేస్తూ వాళ్ళ హ్యాపీనెస్ అయితే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. నేను వీడియోలో కూడా చూపించా మీకు వాళ్ళెలా డాన్స్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు అనేది కూడా. సో, నెక్స్ట్ టైమ్ మీరు ఈసీఆర్ బీచ్ సైడ్‌కి వెళ్ళినప్పుడు డెఫినెట్‌గా ఈ స్టాప్ అయితే మిస్ అవ్వకండి. ఈవెన్ మీకు అక్కడ ఫుడ్ ట్రై చేయాలని లేకపోయినా జస్ట్ మీరు కూర్చొని అలా సాంగ్స్ వింటూ ఒక పీస్‌ఫుల్ మోడ్‌లోకైతే వెళ్ళిపోవచ్చు. సో, ఈ ఫుడ్ కోర్ట్‌లో ఎంటర్ అవ్వడానికి ఎలాంటి ఎంట్రీ ఫీ అయితే ఉండదు. అండ్ మీరు ఆ టీవీ స్క్రీన్స్ చూడడానికి కూడా ఎలాంటి ఎంట్రీ ఫీ ఉండదు. మీకు నచ్చినంత సేపు ఉండి అలా వైబ్ అయ్యి మళ్ళీ మీరు వెళ్ళిపోవచ్చు. సో, ఓవరాల్‌గా ఫ్రెంచ్ విలేజ్ ఫుడ్ స్ట్రీట్ ఎక్స్‌పీరియన్స్ అయితే సూపర్ ఫన్ గైస్. ఈ ప్లేస్‌లో ఒక చిల్ వైబ్ అయితే ఉంది. ఫుడ్, స్లైడ్స్, మ్యూజిక్, గేమ్స్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అనమాట. అండ్ బోనస్ టీవీలో ఇది మన ఫ్రెంచ్ విలేజ్ ఫుడ్ కోర్ట్ అనమాట. ఎలా అనిపించింది వీడియో అంతా బావుందా? మీరు కూడా వెళ్ళి ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నారా నాలాగే? మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వైబింగ్. బై బై ఫర్ నౌ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.